గోల్డ్ విన్నర్. ఆగమ్మా, గోల్డ్ విన్నర్ పరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి నిలబెట్టువాడవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, సర్వకృపానిధి నీవు, మా పరమ కుమారువి నీవే, నీ చేతిలోనే మా జీవం ఉన్నది. అవునయ్యా, ఎస్. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి, మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. అవునయ్యా, నీ ఆజ్ఞ లేకుండా ఏమైనా జరుగుతుందా? నీ కంచె దాటిగానైనా శత్రువుకు సాధ్యమవుతుందా? అవునయ్యా, నీవు మా తోడుంటే చాలయ్యా. అపవాది ప్రతి విధమైన కీడులన్నీ మేలుగా మార్చబడతాయ్యా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవుని ఘనమైన నామములో ఆయన స్తుతించటానికి, ఘనపరచటానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం. మరి రాత్రి మనము 12వ రాత్రిలో ప్రవేశించాం. ప్రతిరోజు కౌంట్ చేసుకుంటున్నాం. మరి దేవుని ఉన్నత కృపలో దేవుని చిత్త ప్రకారము ప్రతిదినము ఒక ఉన్నతమైన ఉపదేశముతో మన ఆత్మలకు కంచుగాను, మన జీవితాలకు మాదిరికరముగాను బ్రతుకుతున్న కొలది కేవలము మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన యొక్క అనుదిన ఆహారము కొరకు మాత్రమే కాకుండా దేవుని కొరకు కూడా, దేవుడు మనల్ని నిర్మాణము చేసుకుంది ఆయన చిత్తాన్ని కొనసాగించటానికి అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి ప్రతిదినం మనం ఈ రీతిగా కలుసుకుంటూ ఈ శిలువ ధ్యానాల్లో ప్రతి సేవకుని నోట ఒక శ్రేష్టమైన సంగతిని, ఒక శ్రేష్టమైన పాఠాలను మనము నేర్చుకుంటున్నాం కదా. మరి ఆ రీతిగా ఈ రాత్రి మరి సహోదరులు యాకోబన్న మన మధ్యలో ఉన్నారు. అన్న చక్కగా మీలాంటి విశ్వాసిగా ఉంటూ దేవుని పనిలోను, సంఘ పరిచర్యలోనూ ఎంతో బలముగా వాడబడుతూ దేవుని కొరకు అనుదినము తాపత్రయపడుతున్నటువంటి ఒక సేవకుడు కదా, కానీ మంచి విశ్వాసి. ఏ మారు లేకుండా మీ కుటుంబాల్లో అనుదిన ప్రార్థన జరుగుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏ మారు లేకుండా. ఏ మారు అంటే అర్థమైంది? ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా అనుదిన కూటాలు, అనుదిన ప్రార్థనలు జరుగుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. కుటుంబ ప్రార్థనలని అడిగాను. ముక్కకలు చూపిస్తున్నాం. అవునా?
అన్న కుటుంబంలో ఎన్ని పనులున్నా ఖచ్చితంగా టైం మెయింటైన్ చేసి మరి 8 గంటల కల్లా కుటుంబ ప్రార్థన ప్రారంభిస్తాడు. ఇక్కడ ఒక సరదైన సంగతి చెప్తాను మీకు. అన్న ఏం చేస్తాడంటే ఖచ్చితంగా పొరపాటున ఒక 7 గంటలకు లేదా 6:30కి ఆ మధ్యలో నాకు ఫోన్ చేస్తాడు. అన్న ఎక్కడున్నావు అంటాడు. ఇంటి దగ్గరే ఉన్నానన్న. అట్లయితే నువ్వు తొందరగా సిద్ధపడి పిల్లల్ని తీసుకొని రమాన్ని తీసుకొని ఇంటికి వచ్చేయన్న అంట. సరే వస్తానులే అంట. ఆయన ఖచ్చితంగా 8 గంటలు ప్రార్థన స్టార్ట్ చేసేసరికి ఇంట్లో ఉండాలి. పొరపాటున 10 నిమిషాలు లేట్ అయ్యి 8:15కో 8:20కో వెళ్ళాను అనుకో, ఇంకా మాట్లాడు, ఇంకా నా కళ్ళి కూడా చూడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, దేవుని కొరకు అంత ఖచ్చితంగా మన అనుదినంలో మనం చేస్తున్నటువంటి ప్రతి విధమైన పరిస్థితుల్లో ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మనం పడేటువంటి ప్రయాస అన్నీ కూడా మర్చిపోవాలంటే నిజంగా దేవుని దగ్గర ప్రతి దినము సాయంకాలము ఎన్ని పనులున్నా పనులన్నీ ముగించి ఒక 10 నిమిషాలు దేవుని దగ్గర కూర్చోండి, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాలు పట్టుకోండి, ఎంత సంతోషం ఉంటుందో. అలా ఆయన అనుదినం పెట్టుకొని నాకు ఫోన్ చేస్తుండేవాడు. అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. ఆ వెళ్ళటం ఆలస్యమైనప్పుడు ఆయన వైపు చూసేవాడిని. ఎంతో చక్కగా దేవుని మీద అంత ఆసక్తి కనపరుస్తున్నటువంటి ఒక మంచి మరి దేవుని కుమారుడిగా ఉంటూ దేవుడు అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదిస్తూ ఎంతో దీన స్థితి నుంచి శారీరకంగాను ఆధ్యాత్మికంగాను మానసికంగాను ఎంతో కుంగిపోయిన స్థితి నుంచి దేవుడు ఈరోజు చక్కగా నిలబెట్టుకున్నాడు. స్తోత్రం. సేవకులకు అందుబాటుగాను, దేవుని సేవకులను ప్రేమించేటువంటి మంచి విశ్వాసగాను, సంఘములో సాక్ష్యం కలిగినటువంటి ఒక మంచి సంఘంలో పెద్దగాను ఉంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కనుక ఈరోజు ఆయన ఊహించని కార్యాలు కుమారుల విషయాల్లో, శరీర బలహీనతల విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, కుటుంబాల విషయాల్లో ఎంతగా దేవుడు ఆయన హెచ్చించాడంటే అంతగా హెచ్చిస్తున్నాడు. దానికి కారణము ఆయనలో ఏమీ లేదు, ఆయన నమ్మిన దేవుడు చేస్తున్న కార్యం. స్తోత్రం. కనుక అన్న ఈరోజు మన మధ్యలో పిలవగానే చక్కగా కుటుంబంతో వచ్చాడు. అన్నను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని అన్నకు అప్పగిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ కుమారుడు ప్రభువా నీ పక్షము నిలబడుతున్నాడు. నాయనా, మీరేమైతే మాట్లాడాలని తలంచున్నారో నీ బిడ్డతో మీరు మాట్లాడండి. కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి, సమయోచితమైన ఆలోచన ఇవ్వండి. నాయనా, మనస్సులో నుంచి ప్రేరణ కలిగినటువంటి ఉన్నతమైనటువంటి మాటలు మీరే ఉండి మాట్లాడమని. నాయనా, మేము మాట్లాడితే ఎవరు వింటారు? మీరు మాట్లాడిస్తే అది ఉన్నతంగా ఉంటుంది, వారి జీవితాలకు ఫలభరితంగా ఉంటుంది. కనుక నీ కుమారునితో మీరు మాట్లాడి ఈ సమయాన్ని నాయనా మీరుండి నడిపించమని యేసయ్య ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. మంచిది అన్న. ప్రసన్న కూడా వచ్చి ఇద్దరు కలిసి మొదట ఒక పాట పాడతారు. ఎందుకంటే చక్కగా ఇంట్లో కీర్తన పాడుకొని మైకులే ఆ తర్వాత మరి ముందు కొనసాగుతారు. కనుక క్రమేణా మీరు ఎటువంటి ప్రతిమైన విధానం లేకుండా చక్కగా దేవుణ్ణి కీర్తించి ఆ తర్వాత కొద్ది మాటలు అన్నను మాట్లాడవలసిందిగా ప్రేమతో సమయాన్ని అప్పగిస్తున్నాను. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లెనే. నా స్థితిని మార్చిన స్తుతుల
పొర్లనే జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు శరావులు నిత్యము చుదురు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉందురు. త్రియేక దేవుడైన యెహోవాను నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు శరావులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉందురు. త్రియేక దేవుడైన యెహోవాను నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే. మేఘమదనములు చేయలేని దివెన వర్షము కురిపించినావే. మేఘమదనములు చేయలేని దివెన వర్షము కురిపించినావే. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు శరావులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానము లు చేయుచు ఉందురు. త్రియేక దేవుడైన యెహోవాను నా స్థితిని మార్చిన స్తుతులతోన హృదయము పొంగి పొర్లనే. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి
ప్రళయములను స్తుతి ఆపెనే నీ ఏక దేవుడైన యెహోవాను. కెరూబులు సెరావులు కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. నీ ఏక దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? మంచిదండి. ఈరోజు ఈ జంగంరెడ్డి కాలనీకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మమ్మల్ని పంపించడం ఎంతో ధన్యతగా భావిస్తున్నాం. ఈరోజైతే మేము పాపకు ఎగ్జామ్ ఉండి గిద్దలూరు పోవటం జరిగింది. 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత 5:30కు మేము రెడీ అయ్యి 6 గంటలకు బయలుదేరి వెళ్ళాం. అక్కడికి పోయిన తర్వాత పాప 9 గంటలకు లోపలికి ఎగ్జామ్కి ఎంటర్ అయింది. తర్వాత టిఫిన్ చేసి నేను అట్లా బయటికి పోయి వచ్చిన తర్వాత ఒక్క నిమిషంలోనే అక్కడ నిలబడి పాప పోయిందా లేదని చూడటంలో ఒక్కసారిగా ఏదో నాకు తెలియని ఒక గ్యాస్ లాగా వచ్చి ఇంక నేను ఆ నిమిషంలో ఏమవుతానా అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇట్లా జరిగింది అని నేను వెంటనే, ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడివి కదా, నేను పరిశుద్ధుని మీరు కూడా పరిశుద్ధులై ఉండమన్నావు కదా, నేను ప్రార్థన చేసుకోకుండా వచ్చానేమో, లేదు ఎక్కడ ఏమన్నా చెడు ఆలోచనతో వచ్చానేమో, క్షమించు ప్రభువా అని ఒక్క నిమిషం అట్లా ప్రార్థన చేసుకోగా ఒక 5-6 తేపులు వచ్చి దేవుడు ఉన్న పాటునే స్వస్థత నీయటం జరిగింది. ఆ స్వస్థత నీయటంలో అన్నకు ఆల్రెడీ ఫోన్ చేసి నేను, అన్న కొంచెం నాకు తారుమారుగా ఉంది, నువ్వు అర్జెంటుకు బయలుదేరి వచ్చే కారు తీసుకొని అని చెప్పిన. నువ్వేం టెన్షన్ పడొద్దన్నా, నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు, కొంచెం నీళ్ళు తాగు, నేను బయలుదేరుతానని ఉన్నపాటున డ్రైవింగ్ వదిలేసి అన్న రావటం జరిగింది. ఈరోజు దేవుడు సజీవ లెక్కల నుంచి ఇక్కడ నిలబెట్టినందుకు దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే ప్రభులు వారు అంటారు, యాకోబు రాసిన పత్రిక, అంటే నాకు తెలియదు, బైబిల్ అంటే తెలియదు, ఇది చేయాలంటే కొన్ని సంవత్సరాలు ఈ బైబిల్ని స్టడీ చేయాలి, ఇది పట్టుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఎందుకంటే ఇది పరిశుద్ధత స్థలం, ఇది అతి పరిశుద్ధత స్థలం. ఇక్కడ నిలబడే వాళ్ళే పరిశుద్ధులు అంటారు, ఇక్కడ నిలబడేవారు అతి పరిశుద్ధులం అంటాం. కానీ మనమేమంటామంటే, నాకు తెలిసింది చెప్తున్నా, అన్న ఈరోజు అనుకోకుండా వచ్చి, అన్న నువ్వు ఒక మాట చెబితే మంచిది అని నాకు చెప్పటంలో నేనేం చెప్పాలని అనుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పటం జరిగింది. ఒక్కసారి చూస్తే యాకోబు రాసిన పత్రిక అనుకుంటా, 5:13 అది చాలమ్మా. ఇది విశ్వాసపూరితమైన ప్రార్థన, ఆ రోగిని స్వస్థపరచును అని ఇక్కడ ఉంది. మనం నమ్మం. మనం ఏమంటామంటే, ఆ నూనె కదా నారాయణ అమ్మేది, కిష్టయ్య అమ్మే నూనె, దాంట్లో ఏముంది, మా ఇంట్లో ఒక ఆమె ఉంది రూతమ్మని, ఆమె ఏమన్నదంటే, మా ఆడవాళ్ళు అన్నారు, అత్త నీకు బాగలేకపోతే
మేము ప్రార్థన చేసిన నూనె ఉంది మా ఇంట్లో, అది కొంచెం రాస్తే నీ కాలు, ఆమె ఏం చేసింది, కొయ్య దొక్కింది. కొయ్య దొక్కినప్పుడు ఆమె కాలు ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆమె కాలు పాదం అంతా కుళ్ళిపోయింది. కుళ్ళిపోతే ఆమె పుచ్చకాయల పల్లె పోయి ఏం చేసింది, ఎవరో చెప్పిండంట వరుస అయిన వాళ్ళు, వంకాయలు ఉడకబెట్టి కట్టుపోద్ది. ఆమె ఏం చేసింది, అమాయకత్వంతో వంకాయలు ఉడకబెట్టి కట్టింది. మళ్ళీ చర్చికి పోద్ది, అన్నీ వింటది, విశ్వాసే. కానీ ఆమె వంకాయలు ఉడకబెట్టి కట్టడంలో మొత్తం తినేసింది కండంతా. వచ్చి మా ఇంటి దగ్గర కూర్చుంది. మా బుజ్జి చెప్పింది, అతను నా దగ్గర ప్రార్థన చేసిన నూనె కొంచెం పుయ్యి అంటే, ప్రార్థన చేసిన నూనె ఇడదా అన్నది. తెచ్చింది, మూసి చూసింది, ఇది కొబ్బరి నూనె కాదన్నది. కొబ్బరి నూనె ఇది, నేను ఎంత పిచ్చిదాని మా బుజ్జినంటే, మా బుజ్జి అన్నది, నీకు నమ్మకం ఉంటే పూసుకో, నమ్మకం లేక పూసుకోబాకు. కానీ కొన్ని లక్షలు పెట్టింది. తర్వాత ఇప్పటికి కూడా కుంటే ఏమైంది, ఆమెకు విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఇక్కడ ఏమైంది, రోగం బాగుపడింది. అది కొంచెమే, మనం తీసుకుంటే యేసు రక్తమైనా మనం తీసుకుంటే అప్పమైనా కొంచెమే. రోగిని స్వస్థపరచాలంటే ఇక్కడ కూడా మందు ఉంది బైబిల్లో, మనం పాటించాలి. మనం పాటించాలంటే అర్హతను పొందుకోవాలి. మీరు నిజంగా చెప్పాలంటే మీరు చాలా ధన్యులు. జంగంరెడ్డి కాలనీలో ఇంత చిన్న మందిరంలో ఇంతమంది ఒక 10 నిమిషాలకు కూడి, నాకెంత బాధగా ఉందంటే, వేములకోటలో ఉన్న చర్చి, వేములకోటకు ఒక చరిత్ర ఉన్న చర్చి తాళాలు వేశారండి. ఒక్కళ్ళు తీరు, దేవుడి దయ వల్ల అసలు పట్టించుకోరు, ఒకళ్ళ మీద ఒకరికి ద్వేషం. చర్చికి పోతున్నాం, బైబిల్ పట్టుకుంటాం, మళ్ళీ ఇతరుల చర్చిలకు పోతాం, ఎంతైనా ఇస్తాం. మనకు తల్లి సంగమనంగానే ఇక్కడికి వచ్చి మోకరించిందంటే, అస్సలు మిమ్మల్ని నిజంగా అనుకోవాలంటే, మీ కొరకు చేసే సేవకులు మిమ్మల్ని ఇట్లా మార్చిందంటే చాలా గ్రేట్. నేను అంటా అన్నతోటి, అన్న జంగంరెడ్డి కాలనీలో ఏముందన్నా, ఎందుకు ఇట్లా నువ్వు ఎప్పుడంటే అప్పుడు పోతావు, ఏముందనంటే, ఏమన్నా ప్రభు నాకు చూపించిండు. వాళ్ళు కూడా అప్పటికప్పుడు రెడీ కావటం, ఏముంది ఏం లేదు. లక్షలు ఇస్తే సంఘాలలో ఎంతో సందాలు వచ్చి కూడా అసలు పట్టించుకోరు విశ్వాసం. పోతే అన్న నిద్రపోతుండలే, రేపు చేస్తలే ప్రార్థన, మీరు ప్రార్థన చేసుకొని పోండి అంటారు. ఈ కొద్ది సంఘంలో ఇంతమంది కూర్చొని మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే ఎందుకు పలకడు దేవుడు? ఎందుకు మనం మొర ఆలకించడు? నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇంకొక విషయం చెప్తున్నా. కీర్తనలు 40:11 అనుకుంటా, చూడు నా ప్రశ్న. ఒక్క నిమిషం ప్రసన్న చదువు. నేను నీతో చెప్పి ఉన్నాను, చదివినానా? ఉమ్, 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 ఉమ్. అది కుడి చేయి పట్టుకున్నానని చెప్పేవాళ్ళు ఎవరు? మనం స్కూల్కి పోకపోతే ఏం చెప్తామంటే, ఎవరో ఒకళ్ళు పోతుండలే, నువ్వు పో స్కూల్కు, మామ వదిలిపెడతాడు, చిన్న ఆయన వదిలిపెడతాడని చెప్తాం. ప్రభువే నీ కుడి చేయి పట్టుకొని ఉంటే నీకేం సమస్యలు ఏముంటాయి? అసలు సమస్యలు మన దగ్గరికి రావు. ప్రభువును గట్టిగా అనుకుంటే, మాకు ఓ సమస్య వచ్చింది. ఇల్లు కడుతున్నాం కొండారెడ్డి కాలనీలో, పర్మిషన్ తీసుకోలేదు, కొన్ని లక్షలు పెట్టి కొన్నాం. అనుకోకుండా మా మీద శత్రువులు దాడి చేసి నీళ్లు పెట్టి టిఫిన్ చేద్దామని అక్కడికి పోయినాం. పోయేచ్చేలో బేస్మెంట్ అంతా పగలగొట్టేసిండ్రు. 5 నిమిషాలు కొన్ని లక్షలు పోసి కొన్నాం. నేను ఎవరికి చెప్పాలో అర్థం కాక అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా జరుగుతుంది, అక్కడే ఉండి నేను అర్జెంటుగా వస్తున్నాను. మేము పోయేలో పగలగొడుతున్నారు.
ఒక లెటర్ ఇలా సమాధానం చెప్పలే. ఏంది సార్ ఇట్లా చేస్తున్నారు? శత్రువు మనకు ఆటంకపరిచి తీసేసిన బేస్మటాలకు అన్న వచ్చిండు, అన్నకు చెప్పిన, అన్న ఇట్లా జరిగింది. సరే దేవుడు ఉన్నాళ్ళే, నా ప్రార్థన చేద్దామని ఉన్న పాటన ఏం ప్రార్థన చేసిండో తెలియదు, కానీ మాకు ఒక వ్యక్తిని చూపించిండు. మా పక్కన ఉన్న శత్రువు లక్షాధికారి కోటేశ్వరుడు, కానీ మా పక్షాన ఉంది ఎవరు? మా పక్షాన ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు. అన్న ప్రార్థన చేసిండు, ఒక వ్యక్తిని చూపించిండు. 3 రోజులు తిప్పిండు, రాలేదు. తర్వాత సార్ నువ్వు వస్తున్నావా, రాలేదు అన్నాడు. ఇంకా కొంతమంది రామప్రసాద్ మామూలు వచ్చిండ్రు, దొరికిపోయిండు, వచ్చి కొలిసిండు, స్థలం నిలబడిపోయింది. ఈరోజు కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టినమాట. దేవుని చిత్తం అయితే మీరందరిని పిలుస్తాం ఓపెనింగ్కు. అక్కడికి వచ్చి అక్కడ జరిగింది ఏంటంటే కొన్ని లక్షలు నష్టం చేసినా కూడా ప్రభు అక్కడ సిగ్గుపడలేదు. 60 అడుగుల రోడ్డు, ఆ రోడ్లను ప్రభు ఇల్లు కట్టిండు. ఓపెనింగ్ చేస్తాం, ప్రభు చూస్తాడు. ఆ పక్క అయ్యి అన్న ఒకసారి వాక్యం చెప్పిండు, పాడుబడ్డ స్థలాలలో దేవుని వాక్యం వినపడుతుందని. అదంతా హిందువులు తాయతలు కట్టేవాళ్ళు, చేతబడులు చేసేవాళ్ళు, మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు. కానీ ఆ పక్కన మనం ఇల్లు కడుతున్నాం. కొంత ఉంది పని, అది అయిపోద్ది. దేవుని దేవుల్లో ఈ నెలలో పెట్టుకోవాలని ఉన్నాం. ఓపెనింగ్ కూడా అందరిని పిలుస్తాం, దేవుని దేవుళ్ళు అందరిని పిలిచి ప్రేమైంది చేస్తాం. దానికి ప్రభువే చేసిండి ఇల్లు, యెహోవా వలన కట్టబడిన ఇళ్ళని నిరూపిస్తాం. దానికి ఇబ్బంది లేదు. కానీ మనకు వచ్చిన సమస్యకు దిగులు పడి కూర్చొని బాధపడాల్సిన అవసరం లేదు. మా ఆడోళ్ళు అయితే ఏడుస్తూ ఉన్నారు కూర్చొని, ఎందుకు ఇట్లా జరిగింది? నేనేం చెప్పినా, ఇది ముందే జరిగింది, బేస్ మట్టాలు పోసేటప్పుడే జరిగింది. కాబట్టి దీని వెనక గొప్ప మేలుంది. ఇల్లు కట్టినాక చేసి పెట్టి పగల కొడితే అప్పుడు అన్న వచ్చి ప్రార్థన చేస్తే రిజిస్టర్ అయింది. గవర్నమెంట్ ఇచ్చిన స్థలం రిజిస్టర్ అయిందండి. ఈరోజు రిజిస్టర్ అయిన కొన్ని లక్షలు చేస్తుందని చెప్తున్నారు. కానీ మనకు దేవుడు ఇల్లు ఇచ్చిండు, పిల్లలకు కావాలని. మనం పెట్టిన ప్రతి పైసా వ్యర్థం కాలేదు. అన్న ప్రార్థన ఆ రీతిగా చేసిండు. సేవకులు నా కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన వ్యర్థం కాలేదు. దేవుడు ఈరోజు మనల్ని పోషిస్తున్నాడంటే మనం చేసే ప్రార్థన, మనం ఆయన పట్టుకున్న పాదాలు చాలా గట్టిగా పట్టుకున్న వదలకుండా, నువ్వు చేస్తావా చేయవని నైట్ కూర్చున్నా నేను. ప్రభా ఎందుకు అట్లా జరిగింది? నాలో ఏమన్నా గౌరవం పెరిగిందా? నాలో ఏమన్నా ఇంకా అసూయ పెరిగిందా? ఈ స్థలం కొన్నావులే నాకేమనుకున్నావా? కాదయ్యా, నా గర్వం తీసివేస్తా, అక్కడ నువ్వు ఉన్నావని నిరూపించు ప్రభు అని నేను ప్రార్థన చేసుకో. ప్రతిరోజు ప్రార్థన చేసి మా పాప ప్రార్థన చేస్తుంది. ప్రభు కార్యం చేసి ఈరోజు టైల్స్ కూడా అయిపోయినాయి, కరెంటు పని అయిపోతే, డోర్లు అయిపోతే, ఓపెనింగ్ త్వరలో పెడతాం. ఆ ఏరియాలో పాస్టర్లు వచ్చి నిలబడి చేస్తే వీళ్ళ వల్ల కార్యం జరిగిందని ప్రభునామానికి మహిమకరంగా జరిగించాలని నేను కోరుకుంటూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఏదన్నా తప్పిదం ఉంటే సరిచేసుకోవడానికి కుటుంబ ప్రార్థనలో, అనుదినం నిత్య ప్రార్థనలో మనం దేవునితో ఎంతైనా పోరాడాలి. దేవుడు వింటాడు, పగలంతా కాపాడుతాడు. రాత్రికాల సమయంలో మాత్రం కుటుంబ ప్రార్థన మనకు, మన పిల్లలకు చాలా క్షేమకరం. అది బైబిల్ చెప్తుంది. కుటుంబ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే పిలిస్తే పలుకుతాడు దేవుడు. పిలిస్తే పలుకుతాడు. సమస్య ఉంది, ఎవరికి చెప్పుకోవాల్సిన పనిలే, మోకరించి ప్రార్థన చేస్తే ఆకాశవాక్యులు ఇప్పుతానంటున్నాడు. చాలా ఉన్నాయి, కానీ మీకు సేవకులు చెప్తారు కాబట్టి మనం చెప్పినా అది క్రమం కాదు. అందుకని ఈ కొద్ది మాటలు దేవుడు మనకిచ్చినందుకు, నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి అందరిలో సజీవ సాక్షిగా ప్రభువు నిలబెట్టినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీ
నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. నిజంగా దేవుని పక్షాన మనం నిలబడి మాట్లాడాలని ఆశ కలిగి ఉండాలి, కానీ ఎవరితో అయినా మాట్లాడతాం. అన్న చెప్పినట్లుగా ఎన్నో అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రయాసతో ఏమాత్రం వెనుదిరక్క దేవుని మీద ఆధారపడి, కేవలము దేవుని మీద, దేవుడు చేసినటువంటి కార్యాలకు నిజంగా దేవుడు సమస్తము సమకూరిస్తే ఖచ్చితంగా మనం కూడా అందులో పాలు భాగస్థులు ఉంటాం. ఒక దినమున ఆయన ఎడల దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలకు ఆయన ముందుగానే సాక్ష్యం చెప్పాడు. ఆ స్థలము, ఆ ప్రాంతము ఎంతో విగ్రహారాధనతో కూడినటువంటి ప్రాంతం అయినప్పటికీ దేవుడు అక్కడ చూపించాడు. అక్కడ దాని కొరకు ప్రార్థన చేశాము. ఈరోజు దాదాపుగా ముగింపులోనికి వచ్చింది. ఆ ఒక్క ఇల్లు మాత్రమే కాదు, ఆయన యొక్క ప్రయాస, ఆయన యొక్క ప్రార్థనా జీవితము వ్యర్థమైతే కాలేదండి. ఆయన చక్కగా మనకు అర్థమయ్యే రీతిలోనే తన సాక్ష్యాన్ని కూడా చెప్పాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో నాకైతే తెలియదు, కానీ ఆయన నా జీవితాల్లో చేసినటువంటి మేలైతే నేను మర్చిపోలేను అని. ఒకరోజు ఇలాగే ఆ పని ప్రారంభించాక కొంతమంది అధికారులు వచ్చి ఆపేశారు అన్న అని పిలిస్తే వెళ్ళి ఇంట్లో ప్రార్థన పెట్టాము. ప్రార్థన పెట్టి 10 నిమిషాలు వాక్యం చెప్పాను. చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట నా నోట ఉంచి ఆ రోజు అన్నకు మంచి మనోధైర్యాన్ని కలుగజేశాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వాక్యం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరము నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు అన్న బాధపడుతుంటే నేను వెళ్ళాను. అన్నా, అది చాలా పాడైన స్థలము. ఆ స్థలములంతట్లో విగ్రహారాధన జరిగినటువంటి స్థలము. ఆ స్థలములో నువ్వు ఇల్లు కట్టి దేవునికి మహిమకరంగా ఇక్కడ ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తావు. అది ఏ రీతిగా ఉంటుంది అంటే 5వ వాక్యంలో రాయబడి ఉంటుంది, అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు, మీరు యెహోవాకు యాజకులను పడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుకుందరు, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును మీరు పొంది అతిశయింతురు అని చెప్పాను. ఇంకా 7-8 వాక్యాలు ఇవన్నీ చదువుకుంటూ వచ్చినప్పుడు ఆ రోజు ఆయన జీవితంలో సంభవించిన పరిస్థితికి దేవుడు నాతో మాట్లాడిచ్చాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎక్కడైతే ఏ స్థలమైతే శిథిలమైన స్థలముగా ఉందో, ఏ స్థలములైతే నువ్వు ఎక్కిరించబడ్డావో, ఏ స్థలములైతే నిన్ను దోషిగా నిలవబెట్టారో ఆ ప్రాంతంలో దేవునికి మహిమకరంగా నువ్వు నిలబడే రోజు ఉంటుందన్నా అని చెప్పాను.
ఆ విధముగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గృహము. ప్రాముఖ్యంగా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే కుటుంబం అంతా దేవునిపై ఆధారపడే కుటుంబం. అన్న కొడుకు సిద్ధు, వాడు మీకు కూడా తెలుసు, చాలాసార్లు కీబోర్డ్ వేస్తుండేవాడు మన సంఘంలో. వాడు హొసన్న మందిరంలో చక్కగా పరిచర్య చేసేటి యవ్వన కాలంలో పరిచర్య చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ, కనుకనే అన్ని దేవుడు యవ్వన కాలంలో ప్రేమించాడు, చక్కని కుమారుని ఇచ్చాడు, వాడి చేతి కష్టార్జన దీవిస్తున్నాడు. ఈ రీతిగా దేవుడు వారి వారి జీవితాల్లో చేస్తున్న మేలులకు ఇటువంటి వాళ్ళందరూ మనకు సాక్షులు. కారణం ఏంటి అనంటే దేవునిపై ఆధారపడ్డారు. ఎన్నో అవమానాలు, 7వ వాక్యం చూడండి, ఆ మాట రాయబడి ఉంటుంది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత దొందురు, నిందకు ప్రతిగా తాము పొందిన బాధను అనుభవించి వారు సంతోషించురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ఎప్పుడుంటుందట? నిత్యానందం వారి కలుగుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా దేవునిపై ఆధారపడితే మనకొచ్చిన ప్రతి విధమైన పరిస్థితులు కూడా నిత్యానందంలోనికి వెళ్తాయి. కాబట్టి దేవునిపై ఆధారపడాలి, సహనము కలిగిన వారుగా ఉండాలి. ఈరోజు మనం నమ్ముతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారు. ఇది సహనము, నిరీక్షణ ఏ రీతిగా ఉంటుందో మన జీవితాల్లో జరిగే ప్రతివేనమైన కార్యాలన్నింటికి కూడా ఆయనే కర్తగా ఉంటాడు, ఆయనే అండగా ఉంటాడు, కోటగా ఉంటాడు, కొండగా ఉంటాడు, నడిపిస్తాడు. అటు నిరీక్షణ మన జీవితాల్లో ఉండగలిగితే దేవుడు యాకోబన్న జీవితంలో చేసిన మేలు మన జీవితాల్లో చేయడా? ఆయనకున్న నిరీక్షణ మనకు లేదని అర్థం. మనం ఎప్పుడైతే నిరీక్షించి కుటుంబం అంతటిని, ఆయన కుమారులు, కుమార్తెలు, మనమళ్ళు, మరి కోడలు అందరూ కూర్చొని చక్కగా దేవుని స్తుతిస్తూ, ఆయన వాయిద్యము డోలకు కొడతాడు మంచిగా. ఆయన డోలకు కొడుతుంటే నాకు కూడా పాడాలనిపిస్తుంది. అంత చక్కగా డోలకు కొడుతూ ఆనందిస్తూ పాట పాడుతున్నప్పుడు ఎలా ఉండాలంటే, నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఆనందిస్తూ పరవశిస్తూ పాడుకుంటూ ఉంటున్నప్పుడు నేను చాలా ఇష్టపడ్డాను. 100 మంది ప్రజల్లో వాక్యం చెప్పే కంటే ఒక కుటుంబం అంత చక్కగా దేవుని ఆరాధిస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మా లాంటి సేవకులకు. ఆ రీతిగా మరి ఆయన దేవుడు ఎత్తిపట్టుకున్నాడు. ఈరోజు సాక్ష్యం కలిగినటువంటి ఒక మంచి విశ్వాసిగా మన మధ్యలో నిలబడగలిగాడు. అటువంటి కుటుంబాలుగా మనం కూడా ఉండగలిగితే దేవుడు అటువంటి ఆశీర్వాదాలు మనకు కూడా నిండారుగా దయచేస్తాడు. అటు రీతిగా మరి ఆయన సాక్ష్యాన్ని బట్టి, ఆయన చదివిన ఉన్నతమైన లేఖన భాగాలను బట్టి ఇంకా బలముగా దేవుని మాటలు విరివిగా పంచుకోవడానికి కావలసినటువంటి శక్తిని, జ్ఞానమును దయచేయునుగాక. కుటుంబాన్ని అధికమైన ఆశీర్వాదాలతో ఎట్టిపట్టునుగాక. మరి వారు తలపెట్టుకున్నటువంటి గృహము సంపూర్తి గావించి ప్రతి విధమైన శోధనల అడ్డంకులని తప్పించబడి దేవునికి మహిమ జరుగులాగున కార్యములగునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలను బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో ఎన్నిక లేని పిల్లలమైన మమ్మల్ని నీ సన్నిధానంలో ఉంచుకున్నారు. నీ కుమారుడు మా ప్రియులు యాకోబును నీలో పట్టుకొని, నాయనా నీ సన్నిధిలో నేను ఏం మాట్లాడాలన్నప్పుడు నువ్వు నిలబడితే నేను నీతో మాట్లాడిస్తానన్నాడు. ఎంతో చక్కగా ప్రభువా, నీ పిల్లలకు సాక్షిగా నిలబడి, తోటి విశ్వాసులకు సాక్షిగా నిలబడి, నా జీవితంలో మేలుడు చేసిన దేవుడు మీ జీవితాల్లో చేయడా? ఆ రీతిగా విశ్వాసములో ఫలభరితం ఉన్నట్లయితే దేవుడు కార్యాలు చేస్తాడని నాయనా నీ బిడ్డను నీకు సాక్షిగా నిలబెట్టుకొని ఈరోజు ప్రభువా కొద్ది మాటలు నీ సన్నిధానంలో పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నాయనా నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. చిన్న నాయన కోడల్ని, కుమారుణ్ణి, మనవణ్ణి జ్ఞాపకం చేసుకోండి. కుమార్తె నిమిత్తమై ప్రార్థిస్తున్నాం, ఆయన సతీమణి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభువా నీ ఎడల విశ్వాసంతో నీపై ఆధారపడి జీవిస్తుండగా మాదిరి కలిగినటువంటి కుటుంబముగా ఉంటున్నప్పుడు ప్రభువా ఆ రీతిగా తండ్రి సంఘములో నివసిస్తున్న ప్రతి పిల్లలు ప్రభువా మీకు సాక్షులుగాను
తోటి విశ్వాసులుగా ఇదిగో ఆయన జీవితంలో చేసిన కార్యాలు నా జీవితంలో ఎందుకు చేయడనే ఆ నిరీక్షణ పట్టుదలతో ముందుకు సాగడానికి కృపనిమ్మని. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో ఈ రీతిగా నీ కుమారుని నిలబెట్టుకొని మాట్లాడిన కొన్ని సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘననామములో దేవునికే ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక.